ఫ్యామిలీ ఎస్పైర్డ్ అవుతుందో 30 సంవత్సరాల కింద ఆమె చనిపోయిందండి. చనిపోయినాక ఇద్దరు అబ్బాయిలు అండి. ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఒక అబ్బాయి విజయవాడలో ఉంటాడండి. 2007 మార్చి 28వ తారీఖు జాయిన్ అయ్యానండి. ఇక్కడ జాయిన్ అయినాక ఆయనతో పెద్ద ఆయనతో సన్నిహితంగా ఉంటూ సొంత అన్నాల్లాగానే చూసిందండి ఆమె విజయలక్ష్మి గారు. మా బావగారు కూడా అట్లాగే చూశారండి. నాకు ఏ ఇచ్చిన ఇబ్బంది లేదండి. మొన్న ఈ మధ్య జబ్బు చేసినప్పుడు వానే సహాయం చేశారండి బుజ్జి గారు. వస్తే మన ఇంటికంటే ఎక్కువ బాగుంటుందండి. ఎంత హుషారుగా ఉంటారంటే 2 రోజులు 3 రోజులు ఉందామని వెళ్ళినాళ్ళు మధ్యాహ్నానికి 3 గంటలకల్లా వచ్చేస్తారండి, ఏమి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అక్కడ జరిగే వసతులు లేక కొంత ఇబ్బందులు పరిస్థితులు ఇవాళ కాలానుగుణంగా మార్పులు వచ్చినాయండి. ఒంటరితనం ఉండదేనండి, అందరూ అన్నదమ్ముల్లాగానే ఉంటారు. ఇక్కడ ఈ స్టేట్లో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నట్టు ఎక్కడా ఉండదండి. ఎందుకంటే నేను 4-5 సార్లు చూశానండి. ఉయ్యూరు చూశాను. ఉయ్యూరు నేను 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అక్కడే పనిచేశానండి బ్యాంకులో. అక్కడ పనిచేసినప్పుడు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ అవుదామని వెళ్ళాను. అది ఓపెనింగ్ స్టేజ్లో ఉందండి. 2006 డిసెంబర్ 5వ తారీఖు ఓపెన్ చేశారండి. ఇది వ్యాపార దృష్టి లేదండి, సేవా దృక్పథం అండి. 6 గంటలకి కాఫీ అండి, 8 గంటలకి టిఫిన్ టీ, పండింబాబుకి పప్పు కూర, ఇగురు కూర, తొక్కుడు చట్నీ, రసం, పెరుగు, చారు, 3:30 స్నాక్స్లో శనగలు ఒకరోజు అండి, అటుకులు ఒకరోజు, వేరుశనగ గుళ్ళు ఒకరోజు. 3 మాసాలు మా ఫ్రూట్సే ఉంటాయండి. సపోటా, మామిడికి, పనస ఉందండి. సండేను బుధవారం అన్నాడు ఈ ఎగ్ అండి. కరోనా టైంలో 3 డోసులు వేయించారండి ఆయనే సొంత ఖర్చులతో. మార్చి 21ని వేశారండి. ఏప్రిల్ 10వ తారీఖున 2వ డోసు వేశారండి. తర్వాత కరోనా టైంలో 10 మాసాలు అయినాక